అందరికీ నమస్కారం. నేను మీ సింధు ఆదర్శ్ రెడ్డి, 111 డివిజన్ భారతీనగర్ మాజీ కార్పొరేటర్ మాట్లాడుతున్నాను. మీ అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సొసైటీలో చూసుకుంటే మహిళ అంటే ఓన్లీ కుటుంబంని నడిపించే ఒక శక్తి కాకుండా, కుటుంబంని నడిపించే వారే కాకుండా సమాజంని కూడా నడిపించే ఒక శక్తిలాగా భావిస్తాం. మనందరికీ కూడా తెలుసు, మన దేశాభివృద్ధిలో కూడా మహిళ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక మహిళ బలంగా ఉంటే కుటుంబం బలంగా ఉంటుంది, కుటుంబం బలంగా ఉంటే సొసైటీ కూడా బలంగా ఉంటుంది. కాబట్టి మహిళలు ఎదిగితేనే సమాజం కూడా ఎదుగుతుంది. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ప్రతి మహిళ కూడా వాళ్ళలో ఉన్న శక్తి గుర్తించి ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఏదైతే ప్రైమ్ టీవీ వాళ్ళు మహిళల కోసమే స్పెషల్ బులెటిన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. దానికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఓన్లీ స్పెసిఫిక్గా మహిళల న్యూసే చెప్తామని తెలియజేయడం జరిగింది. దానికి నేను ప్రైమ్ యజమానికి, స్టాఫ్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వాళ్ళు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించుకొని దాని సందర్భంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా ఒక వెసులుబాటు కల్పించాలి అని ఈ యొక్క ప్రైమ్ నైన్ న్యూస్లో మహిళలకు స్పెషల్గా ఒక బులెటిన్ ఇప్పటి వరకు ఏ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా పెట్టనటువంటి ఈ యొక్క బులెటిన్ని ప్రైమ్ నైన్ న్యూస్ వాళ్ళు మరి తీసుకురావడం జరిగింది. కాబట్టి మహిళలకు అండగా ఉండి మహిళల యొక్క ఇబ్బందులను కానీ మహిళల యొక్క అభ్యుదయాన్ని వెలికి తీసే పనిలో మరి ఈ యొక్క ఛానల్ మరి బులెటిన్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ యొక్క న్యూస్ ఛానల్ యాజమాన్యానికి అదేవిధంగా CEO గారికి, ప్రేక్షకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మహిళలు ఏ రంగంలో ఉన్నా కూడా బాధ్యతగా పనిచేస్తూ ఉంటారు. వారందరికీ శుభాకాంక్షలు. ఎన్నో ఉన్నత పదవుల్లో ప్రతి రంగంలో ఉన్నారు మా మహిళా సోదరులు. వాళ్ళందరికీ అభినందనలు. వారికి అండగా ఉంటున్న మా సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గంలోని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలు యావత్ భారతదేశం మొత్తానికి దేశవ్యాప్తంగా ఈరోజు మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న మహిళా మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.